అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్. మంచిర్యాలలో కొత్తగా ఏర్పరిచిన కార్పొరేషన్లో గౌరవనీయులు ప్రేమ్ సాగర్ రావు గారికి, అధ్యక్షురాలు సురేఖమ్మ గారికి మమ్మల్ని గుర్తించి 51వ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చినందుకు ముందుగా వారికి ధన్యవాదములు. 51వ వార్డు ప్రజలందరికీ త్రాగునీరు, విద్యుత్తు, నీటి సరఫరా, రోడ్లు, మరి ఏ సౌకర్యాలైనా మీకు అందుబాటులో ఉండి మీకు అన్ని సమకూర్చుతామని మీ అందరి ముందు తెలియజేస్తున్నాను. 51వ డివిజన్ను మంచిర్యాలలో 60 డివిజన్లలో మొదటి స్థానంలో ఉంచాలని ప్రజలందరినీ కోరుకుంటున్నాము. మా ముందుండి నడిపిస్తున్న అక్కలకు, చెల్లెలకు, అన్నలకు, తమ్ములకు, మా వెన్నంటే ఉండి మమ్మల్ని ప్రోత్సహిస్తున్న వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు. చేతి గుర్తుకు ఓటేసి మమ్మల్ని ప్రథమ స్థానంలో ఉంచాలని కోరుకుంటున్నాం. ఎలక్ట్రిసిటీ కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ కొంత చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. వాటిని గెలిచిన వెంటనే 2 నుంచి 3 నెలల్లో పెద్దలు ప్రేమ్ సాగర్ రావు దృష్టికి వెళ్ళి తీర్చేటువంటి పని చేస్తాం. మిగిలిన విషయము మనకు ఒడ్ర కాలనీకి వస్తే ప్రధాన సమస్యలు ఉన్నాయి. ప్రజలు పాపం పేద ప్రజలు రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి, రెక్కల కష్టం మీద బతకడోళ్ళు, వాళ్ళని చూస్తే చాలా బాధ అనిపిస్తున్న సందర్భాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ప్రధాన సమస్య వాళ్ళు ఉన్నటువంటి ఇల్లు 30 నుంచి 40 గజాలు, 50 గజాల కంటే ఎక్కువ లేవు. దాంట్లో దాదాపు 500-600 కుటుంబాలు, ఒక్కొక్క 50 గజాల ఇంట్లో 4-5 ఫ్యామిలీసు, తల్లి తండ్రులు, కొడుకు, బిడ్డ, వాళ్ళందరూ కుటుంబంతో ఉంటే చాలా ఇబ్బంది పడుతున్న సందర్భం. ఎందుకంటే ప్రధాన పట్టణం ఇది, ఒడ్ర కాలనీ ప్రధాన ఏరియాలో ఉన్నది. మరి దీన్ని మనం ఎట్లా చేయాలని చెప్పి ఇదివరకే మనం ప్రేమ్ సాగర్ రావు గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. వారు చెప్పినారు, ఒకటే హామీ ఇచ్చిండ్రు, ఒడ్ర కాలనీకి సంబంధించిన ఏ సమస్య లేకుండా మనం చేద్దాము. పూర్తి సమయాన్ని ఇప్పుడు కార్పొరేషన్లో కొత్త కౌన్సిల్ ఏర్పడిన తర్వాత వెంటనే ఆ సమస్యలను తెలుసుకొని పరిష్కరిద్దామని వారు చెప్పడం జరిగింది. ప్రధాన సమస్యల్లో ఇళ్ళ పట్టాలు ఉన్నాయి, తర్వాత నీటికి సంబంధించింది వాళ్ళకు సరిపడంత నీళ్లు ఇప్పటికే మిషన్ బాధ్యత నుంచి ఇంటింటికి నాణ్యమైన నీరు పోతున్నప్పటికీ కూడా వాళ్లకు సరిపడ నీరు వస్తలేదని చెప్పి వారు చెప్తున్నారు. దానికి కూడా ఓవర్ హెడ్ ట్యాంకా, మరి ఏ విధంగా వాళ్ళ సమస్యను దీర్ఘకాలికంగా పరిష్కరిస్తామో ఆలోచించి ప్రేమ్ సాగర్ రావు గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్యను కూడా పరిష్కరిస్తాం. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే యువతులు తర్వాత చెల్లెలు, తమ్ముళ్ళు చాలా బాధపడుతున్నారు. అన్న మేము ఎట్లా బతుకుడు, మాకు ఏదంటే ఒకటి చేయాలి, మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. మా నాన్నలు కూలి పని చేసుకుంటున్నారు, మా నాన్నలు ట్రాక్టర్ నడుపుకుంటున్నారు, అదే వారసత్వం మాకు వస్తుంది, మేము చెయ్యము, మేము కూడా చదువుకున్నాము, మాకేమైనా ఉపాధి కల్పించురు అని చెప్పి వారు వేడుకుంటారు. నిజంగా చూస్తే బాధ అనిపిస్తుంది. మా ప్రాణం ఉన్నంత వరకు మా కుటుంబం మొత్తం మీ ఎంబడి ఉంటాము, మీరు నమ్ముండ్రి, ఇది రికార్డ్ చేసుకోండి, మేము చెప్తా ఉన్నాము, ఏ సమస్య ఉన్నాము తీరుస్తాము, మా శక్తి మేరకు 24 గంటలు పనిచేస్తామని ఈ ప్రజల ముందు, మీ అందరి ముందు మేము హామీ ఇస్తున్నాము. పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారు, సురేఖమ్మ గారు మాకు అండగా ఉన్నారు. ఏ పని చెప్పినా వారు మీకు చేస్తామని చెప్పి చేస్తున్నారు. మమ్మల్ని ముందుకు వెళ్ళమని చెప్పి మమ్మల్ని ఆశీర్వదించారు. అలాగే మంచిర్యాల పట్టణం కూడా అందరూ కూడా ఈ తొలి మలిదశ ఉద్యమంలో బీసీ ఉద్యమం కావచ్చు, లేకపోతే తెలంగాణ ఉద్యమం కావచ్చు, ఏ ఇతర ఉద్యమాలు ఉన్నా నేను పార్టిసిపేట్ చేసిన, నన్ను గుర్తించినందుకు ప్రేమ్ సాగర్ రావు గారికి, సురేఖమ్మ గారికి ధన్యవాదాలు. ఎంచుకున్న కుక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, సురేఖమ్మ గారి ఆశీస్సులతో మీ ముందుకు వస్తున్న 50వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి గట్టు శ్రవంతి స్వామి చేతి గుర్తుకే ఓటు వేసి, మీ అమూల్యమైన ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించగలరని మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దీనికి పాటుపడతానని మీ అందరికీ చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను. మన డివిజన్లో ముఖ్యంగా విడోస్కి పెన్షన్స్, డ్రైనేజీ సమస్య ఉన్నది, కరెంట్ లైట్స్ కొంచెం తక్కువగా ఉన్నాయి. అవన్నీ నేను ప్రేమ్ సాగర్ రావు దగ్గరికి తీసుకువెళ్ళి అభివృద్ధి చేసే మార్గంలో నేను కృషి చేస్తానని ఈ ముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఎలాంటి సూచనలు ఉన్నా కానీ నేను ప్రేమ్ సాగర్ రావు దగ్గరికి తీసుకువెళ్ళి అన్ని కార్యక్రమాలు విజయం చేస్తానని ఇందిరమ్మ ఇల్లులు, సీసీ రోడ్స్, రేషన్ కార్డ్స్ ఇవన్నీ సార్ దృష్టిలోకి వెళ్ళినాయి. మన వార్డు నుండి ఎన్ని అవసరం ఉంటే అన్ని రకాలుగా మేము కృషి చేసి తీసుకొని వస్తాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.